హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను ఈరోజు ఆలు సమోసా చేస్తున్నాను. ఇది వర్షం పడ్డప్పుడు మనం చేసుకొని తింటే మస్తు టేస్ట్గా మజా ఉంటుంది కదా. మీరు కూడా నేను చేసే విధంగా చేసుకోండి. చాలా ఈజీ ప్రాసెస్ ఉంటుంది, పిల్లలకు కూడా బాగా నచ్చుతుంది. బయటికి వెళ్ళి తెచ్చుకొని తినడం కంటే మనం ఇంట్లో చేసుకొని తింటే మంచిగా ఉంటుంది. నేను చేసే విధంగా మీరు కూడా చేసుకోండి. ఇప్పుడు ఒక 3 కప్పుల మైదా పిండి వేసుకోవాలి. ఒక చెంచా ఓమా కూడా కలుపుకోవాలి. ఒక చెంచా సాల్ట్ వేసుకోవాలి. ఒక 4 చెంచాల నెయ్యి వేడి చేసుకొని పోసుకోవాలి. ముందుగా 2 చెంచాల ధనియాలు, 2 చెంచాల సోంపు, 2 చెంచాల జీలకర్ర ఇవన్నీ బరకగా దంచుకున్నాం. ఇప్పుడు దీన్ని ఈ విధంగా బరకగా దంచుకున్నాను. దీన్ని పక్కన పెట్టుకున్నాం. తర్వాత 7-8 పచ్చిమిరపకాయలు, ఒక 10-15 ఎల్లిపాయలు, కొద్దిగా కొత్తిమీరలో కొంచెం సాల్ట్ వేసి మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు సమోసా స్టఫింగ్ కోసం కొద్దిగా ఆయిల్ పోసుకుందాం. మనం ముందుగా ఈ ధనియాలు జీలకర్ర బరకగా దంచుకున్నాం కదా, దాన్ని ఇప్పుడు ఫ్రై చేసుకుందాం. ఇందాక పచ్చిమిరపకాయలు గిట్ట పేస్ట్ చేసినాం కదా, అది ఇప్పుడు వేసుకుందాం. కొద్దిగా పసుపు వేసుకుందాం. ఒక చెంచా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకుందాం. ఇవి ఉడకబెట్టుకున్న ఒక కప్పు చోలే శనగలు వేసుకోవాలి. ఒక చెంచా సాల్ట్ వేసుకున్నాను. ఒక చెంచా గరం మసాలా పొడి, ఇది నేను ఇంట్లో చేసి పెట్టుకున్నది, అదే ఇప్పుడు వేసుకున్నాను. నేను ముందుగా 2 ఆలుగడ్డలు పెద్దవి ఉడకబెట్టుకొని ఇట్లా పీసులు చేసుకొని ఇప్పుడు వేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా స్మాష్ చేయాలి. కొద్దిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. సమోసా ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ వేడైంది, సమోసాలు ఫ్రై చేసుకుందాం. సమోసా ఇప్పుడు ఫ్రై అయింది, తీసి పక్కన పెట్టుకుందాం. ఆహా, మస్తు టేస్ట్ వచ్చింది. వర్షాకాలం సీజన్ కదా, ఇది ఎప్పుడైనా చేసుకొని తినండి. మస్తు టేస్టీగా ఉంటుంది, మస్తు మజా ఉంటుంది. మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. బాయ్.